నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని వ్యక్తి దారుణ హత్య. వివరాలు వెల్లడించిన సిఐ రవీందర్ నాయక్. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వరి ధాన్యానికి నిప్పంటించిన రైతు. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా. డీటెయిల్స్ చూస్తే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 24వ తేదీన షేక్ అహ్మద్ అదృశ్యమయ్యాడని, జనవరి 28న అతని భార్య పౌలవ్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసింది. విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు సీఐ తెలిపారు. తమ దర్యాప్తులో భాగంగా నిందితులైన పౌలవ్య మరియు కూర్మ సాయిలు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నది. షేక్ అహ్మద్ ఈ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంగా ఇద్దరు కలిసి అతన్ని హత్య చేయాలని పథకం రచించారు. జనవరి 24న అహ్మద్ ను పూజ పేరుతో ఎల్లారెడ్డి శివార్లోని అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం శరీరంపై పెట్రోల్ పోసి కాల్చారు. తర్వాత పౌలవ్య అనుమానం రాకుండా మిస్సింగ్ ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అసలు నిజాన్ని పోలీసులు వెలికి తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ విచారణలో నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఇద్దరు నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కాగా ఈ కేసు ఛేదనలో ఎల్లారెడ్డి సిఐ బి రవీందర్ నాయక్ నేతృత్వంలో విశేష కృషి చేసిన ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ బృందం, ముఖ్యంగా కానిస్టేబుల్ అనిల్, సిద్ధు, ప్రసాద్, ఇద్రీస్లకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. 2025 నాడు లింగారెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి పౌలవ అను ఆమె తన భర్త గత 4 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీసు వారు దాన్ని కేసుగా క్రైమ్ నంబర్ 18గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు. ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేసి మరి యొక్క క్లూస్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత 25 సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి ఒక ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సాయిలుతోని ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది. ఆ క్రమంలో భర్తను తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము 24/1/2025 నాడు అతనికి చెట్టు మందు పోస్తానని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బాగా మద్యం దాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు. అయితే ఏంటంటే ఈ 4 నెలల క్రమంలో ఈ విషయం ఎవరికీ తెలియనందున పూర్తిగా బాడీ డీకంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది. కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగలిగినాము. అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలు తీసుకువచ్చేసి భార్యకి ఇస్తాడు, పౌలవ్వకి ఇస్తాడు. ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు.
ఇట్టి కేసులో ఎస్పీ గారి ఆదేశానుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లూస్ని బయటకు వెలికితీసి మంచి గుడ్ వర్క్ చేసినారు. వీరికి ఎస్పీ గారు సన్మానం చేస్తున్న అంటే వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు. ఈ ఎస్పీ గారి తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇట్టి కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎన్ని రోజులైనా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతు విసిగిపోయాడు. తన ధాన్యం రాశులకు నిప్పంటించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్కనూరులో నెల రోజులు గడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మండలానికి చెందిన ఓ రైతు తన వరి ధాన్యం కుప్పకు నిప్పంటించాడు. సొసైటీ సిబ్బంది నాయకుల ధాన్యాన్ని మాత్రమే సిబ్బంది కొనుగోలు చేస్తున్నారని, సామాన్య రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వాపోయాడు. నువ్వు భయపడకవా, నిన్ను ఎవరేమంటే నువ్వు నాయకు కష్టజీవి. పో పో నువ్వు సీఎమా అని ఎవరు ఫోన్ చేయి. భారతదేశంలో ఈ దేశ కార్మికులకు, కర్షకులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రమాదకరమైనటువంటి 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘ, రైతు సంఘం ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చి వేల సంఖ్యలో దేశ ప్రజలు ఎక్కడికక్కడ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది. కానీ భారతదేశంలో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ నెల అంటే మే 24న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జూలై 9 నాటి సమ్మెను జరపాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి జిల్లాలో కార్మికులు, రైతులు, కర్షకులు విషయాన్ని గమనించి జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో తమరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మోడీ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ వెంకట్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిఐటి ఆధ్వర్యంలో ఉండింది. దాన్ని ఆల్ ఇండియా కమిటీలు సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి మే 20 సమ్మె చేయాలనుకున్నారు. కానీ ఈరోజు దేశంలో ఉన్న భౌతిక పరిస్థితులు, వాతావరణం ఒక ఉద్వేగపూరితమైనది ఉన్నది కాబట్టి రోజు సమ్మెను వాయిదా వేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీలో నిర్ణయం చేసినాయి. కాబట్టి కామారెడ్డి జిల్లా కార్మిక వర్గానికి, ఇతర రైతాంగానికి, వ్యవసాయ కార్మిక వర్గానికి అందరూ కూడా తెలియజేసేది అంటే మే 20 నాడు, ఈ నెల 20 నాడు జరిగే సమ్మె, సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తున్నారు. కాబట్టి జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మేము అన్ని సంఘాల తరఫున, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల తరఫున కామారెడ్డి జిల్లా కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మిక వర్గాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు నిర్మల్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులు సీతక్క, పొంగులేటి కాన్వాయ్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వడ్ల కొనుగోలు జాప్యం చేసుకున్నారంటూ కుంటాల వద్ద రోడ్లపై ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో పోలీసులు వారిని నిలువరించి మంత్రులు కాన్వాయ్ని రూట్ క్లియర్ చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నదీ తీరంలో 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు 2వ రోజు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తి స్వామిని దర్శించుకుంటున్నారు. నిన్న తొలి రోజు సుమారు 80,000 మంది హాజరై పుణ్యస్నానాలు ఆచరించగా రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్లో కాలేజీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది సాధారణంగా జరిగేదే. కానీ నాకు మాత్రం నయా పైసా వద్దు, దానికి బదులు సమాజ సేవ చేయాలని చెబుతా అని వ్యాఖ్యానించారు. అయితే మంత్రులపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి ఫైళ్లను క్లియరెన్స్ చేసేందుకు డబ్బులు తీసుకునేవారని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఇప్పటి మంత్రులను ఉద్దేశించి తాను కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. దీనిని పలువురు వక్రీకరించడం సమంజసం కాదని ఆమె ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని మంత్రి సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. మొత్తానికి ఆమె కొన్ని నిజాలు మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నడుపుతున్న కమిషన్ సర్కార్ ఓపెన్ సీక్రెట్, మంత్రులు కమిషన్ లేనిదే ఫైల్స్ సంతకం చేయట్లేదని తోటి మంత్రి అన్నారు. ఆ మంత్రుల పేర్లను సురేఖ గారు బయట పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై రేవంత్ రాహుల్ విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు. క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ పాక్ యుద్ధంతో నిలిచిపోయిన ఐపీఎల్ రేపటి నుంచి పునః ప్రారంభం కానుంది. శనివారం రాత్రి 7:30 ఆర్సీబీ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టనుంది. అటు 11 పాయింట్లతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. మిగిలిన 2 మ్యాచ్లు గెలిచిన టాప్ 4లో బెర్త్ దొరకడం కష్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని వ్యక్తి దారుణ హత్య. వివరాలు వెల్లడించిన సీఐ రవీంద్ర నాయక్. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వరి ధాన్యానికి నిప్పంటించిన రైతు. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.